విశాఖ రాధా గాయత్రి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన భార్యది సడన్ డెత్ అని, తనకేం సంబంధం లేదన్న రాధా గాయత్రి భర్త శ్రీచరణ్పై ముస్సోరీ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. తన కుమార్తె మరణం వెనుక అల్లుడు శ్రీచరణ్ హస్తముందంటూ గాయత్రి తండ్రి సుధాకర్ ముస్సోరీ పోలీసులకు కలిసి ఫిర్యాదు చేశారు. శ్రీచరణ్ సైకో అని, అతని మానసిక వేధింపులు తట్టుకోలేకనే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని కంప్లైంట్ ఇచ్చారు. సుధాకర్ ఫిర్యాదును పరిశీలించిన ముస్సోరీ పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 103 కింద శ్రీచరణ్పై హత్య కేసు నమోదు చేశారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాధా గాయత్రి తండ్రి సుధాకర్ 11 అంశాలను పేర్కొన్నారు. మరోవైపు డెహ్రాడూన్లోనూ సుధాకర్ పోలీసులను కలిసి కుమార్తె అనుమానాస్పద మృతిపై ఫిర్యాదు చేశారు. గతేడాది నవంబర్ 8న శ్రీచరణ్తో రాధా గాయత్రి పెళ్లి జరగ్గా ఏడాది తిరగకుండానే రాధా గాయత్రి అనుమానాస్పద రీతిలో చనిపోయింది. విజయనగరం జిల్లా మామిడిపల్లికి చెందిన రాధా గాయత్రికి నవంబర్లో విశాఖకు చెందిన శ్రీచరణ్తో వివాహమైంది. ఇద్దరు కలిసి ఇటీవల విహారయాత్రకు వెళ్లగా ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఆమె విగత జీవిగా మారింది. కానీ శ్రీచరణ్ చెబుతున్న విషయాలు మరోలా ఉన్నాయి. కూతురుని పోగొట్టుకున్న బాధలో తనపై ఇలా ఆరోపణలు చేస్తున్నారని, నిజానికి గాయత్రి లేని లోటు తనను తీవ్రంగా కలిచివేస్తుందని మీడియా ఎదుట వాపోయాడు. ముస్సోరీలో స్టే చేసిన హోటల్లో రెడ్ వైన్ తీసుకున్నామని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదంటున్నాడు శ్రీచరణ్. దీనిపై హోటల్ యాజమాన్యాన్ని పోలీసులు ఆరా తీయగా అసలు తమ హోటల్లో ఆల్కహాల్ అనుమతించబోమని చెప్పారు. దీంతో శ్రీచరణ్ పైనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ క్రమంలోనే రాధా గాయత్రి తండ్రి సుధాకర్ శ్రీచరణ్ పై ఫిర్యాదు చేశాడు. సుధాకర్ ఫిర్యాదుతో ముస్సోరీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఒక వీడియో చూశాను. చరణ్ ప్రజల్ని, సమాజాన్ని, పోలీసుల్ని, మీడియాని అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నాడు. మీడియా అడిగింది మద్యం సేవించారు కదా అని అంటే చరణ్ ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు మీడియాకు. హోటల్ వారు ప్రైవేట్ చేశారు అని. నేను ఆ న్యూస్ వినగానే షాక్ అయ్యాను. నేను హోటల్ వాళ్ళు ఎలా మద్యం ప్రైవేట్ చేస్తారు, ఎలా ఎంకరేజ్ చేస్తారు అని. నేను ప్రజెంట్ అయితే మా అమ్మాయి కేసు విషయంలో మసూరీలోనే ఉన్నాను. నేను అప్పుడు మసూరీ పోలీసు పర్మిషన్ తీసుకుని నేను ఆ హోటల్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు ఇదే చెప్పారు నాకు, మేము ఎటువంటి మద్యం కానీ మారక ద్రవ్యాలు కానీ ఎటువంటి ఏవి సప్లై చేయము, లోపలికి ఎలా కూడా చేయమని చెప్పారు.